దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుడు మరొక్క సమయాన్ని మనకిచ్చాడు. 6 మాసములు, ఈ 7 మాసములకు కాచి కాపాడి ఈ చివరి పునరుద్ధాన దినాలకు మనలో ప్రవేశింపజేశాడు. మంచి ఒక వాగ్దానంతో కూడిన సందేశాన్ని ప్రభు మనకిచ్చాడు. మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినందుకే నేను ఎంతో సంతోషిస్తున్నాను. యెషయా గ్రంథము 54:17 వచ్చిన ప్రకారంగా, నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు, న్యాయ విమర్శలో నీకు దోషారోపణ చేయి ప్రతి వారికి నీవు నేరస్థాపన చేసేదవు. హల్లెలూయా. నీకు విరోధంగా రూపించబడిన ఏ ఆయుధమును వర్ధిల్లదు. ఇది వాగ్దానం దేవుడు మనకి ఇస్తున్నాడు అన్నమాట. కాబట్టి ఎవరైనా మనకు ఎన్ని ప్రతికూల పరిస్థితులు ఉన్నా, మన చుట్టూ ఎలాంటి వాతావరణం ఉన్నా, ఎలాంటి మనుషులు ఉన్నప్పటికీ మనం ఎవరిపైన ఆధారపడ్డాము, మనం ఆరాధించే దేవుడు ఎవరు? ఆయన జీవం గల దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన చూసే దేవుడు, మన ప్రార్థనను ఆలకించి జవాబిచ్చే దేవుడు, మనం అడుగు వాటికంటేనో ఊహించుకుంటూ వాటికంటేనో అత్యధికంగా ఇచ్చే దేవుడు. అంతేకాదు, రాజుల హృదయాలే ఆయన చేతిలో నీటి కాలువలాగున్నాయంట. ఆయన చిత్త వృత్తి చొప్పున అలా త్రిప్పుతాడని జ్ఞానైన సొలొమోను గారు రాశారు. కాబట్టి మనం దేని గురించి చింతించాల్సిన అవసరం లేదు. మనకి ఏది విరోధంగా ఉన్నా దానిని ఏమాత్రం కూడా వర్ధిల్లవనియడు. ఎందుకంటే యెషయా గ్రంథము 26:3 చూస్తే కనుక, ఎవని మనస్సు నీ మీద ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతిని గలవానిగా కాపాడదు, ఎలా అనగా అతడు నీ యందు విశ్వాసమించి ఉన్నాడు. హల్లెలూయా. ఎవరమైతే మన మనస్సు ఆయన పైన ఆనుకొని ఉంటే ఆయన మనల్ని పూర్ణ శాంతనగా చేస్తాడు. ఎందుకంటే మనము ఆయన యందు విశ్వాసం ఇచ్చిందన్నమాట. కనుక మనం దేన్ని బట్టి అధైర్యపడక ఆయన బట్టి ధైర్యం తెచ్చుకుందాము గాక. ఆయన మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే, మనకు విరోధంగా రూపించబడిన ఏ విధమైనటువంటి ఆయుధము, వ్యక్తులు, మాటలు, పరిస్థితులు వర్ధిల్లవు. అది నమ్మాలి. నమ్ముట మన వలనైతే నమ్మవాడికి సమస్తమును సాధ్యంలే. కనుక దేవుని ప్రియబిడ్డలారా, వింటున్నా మీరందరూ కూడా, ఆయన జీవంగల దేవుడు మన కొరకు తన ప్రాణంనే పెట్టాడు. మనం అడిగిన ఇవ్వడా ఖచ్చితంగా ఇస్తాడు. కాబట్టి ఆయన పైన ఆనుకుందామో, దేన్ని బట్టి అధైర్యపడక, నన్ను అన్నిటి మించినటువంటి గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నానని ఒక గొప్ప ధైర్యంతో ముందుకు సాగుదుముగాక. మనకు విరోధంగా ఏదున్నా అది వర్ధిల్లదు. మనము ఆయన పైన ఆనుకొని పూర్ణ శాంతులుగా మరి భూమి మీద జీవిస్తూ, మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచి తండ్రి యొద్ద ఉండి తిరిగి రానున్న యేసుక్రీస్తుల వారి వైపు చూస్తూ మన ఆత్మీయ పరుగు పొందనాన్ని మరి ముందుకు కొనసాగించుకుందాం గాక. దేవుడి మాటలు దీవించి మనందరి వెనుకను ఫలింపచేయను గాక. ఆమె చిన్న ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణములను మా పరలోకపు తండ్రి, మమ్మల్ని ప్రేమించి అయ్యా మాకు మంచి వాగ్దానం ఇచ్చావు కనుక దేన్ని బట్టి మేము అధైర్యపడక, నిన్ను బట్టి ధైర్యపరచబడుతూ నీ జీవవాక్కు వెలుగులో మా జీవితాల్ని, మా కుటుంబాల్ని కట్టుకునే కృప మాకు దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటూ నీ చేతికే సమస్తాన్ని అప్పగించుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. మే గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. మీకేమైనా ప్రార్థన అవసరాలతో ఉంటే మాకు సంప్రదించండి. మా ఫోన్ నెంబరు మీకు స్క్రీన్ మీద కనబడుతుంది కనుక ఆ ఫోన్ నెంబరు సంప్రదించండి. అలాగే మినిస్ట్రీ యొక్క జీసస్ సాల్వేషన్ గాస్పల్ మినిస్ట్రీని కూడా మీరు ప్రార్థనలో ఎత్తి పట్టుకోండి. జీమెయిల్ కూడా ఉంది దానికి. కాబట్టి ఆ మినిస్ట్రీకి కూడా మీరు మెయిల్ ద్వారా కూడా సంప్రదించవచ్చు, ఫోన్ ద్వారా సంప్రదించవచ్చు. దేవుడు మిమ్మల్ని అందరినీ కూడా ప్రత్యేకంగా అత్యధికంగా ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.